హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అడిగిన వీడియో అనమాట. చాలామంది పదే లవ్ ఫెయిలియర్ గురించి ఒక వీడియో చేయండి, బాయ్స్కి అయితే చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాము అన్నారు. సో ఫ్రెండ్స్, ఇంకా ఎదురు చూడడం అనవసరం అనమాట. చాలా అంటే చాలా నేను 2 days అయింది అప్లోడ్ చేయక. ఎందుకంటే ఈ వీడియో ఎడిటింగ్ కోసమే సెర్చ్ చేసి కొన్ని ఆడియోని కానీ అలాగే డైలాగ్ని తీసుకోవడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. నా వర్క్ చూసుకోవడం, తర్వాత దీన్ని చూసుకోవడం, అందువల్ల నేనైతే వీడియో అయితే చాలా లేట్ అయితే చేశాను. ఈ వీడియో చేసినందుకైనా ఎడిటర్కి సపోర్ట్ చేయాలి కాబట్టి ఒక లైక్ అయితే చేయండి భయ్యా. సో మనమైతే ఫస్ట్ డెమో అయితే వీడియో చూసేద్దాం. కాలానికి ఎంత పెద్ద గాయాన్నైనా మంచి శక్తి ఉంటుందని అందరూ అంటారు, కానీ కొన్ని గాయాలు కుండాకి వరకు మనం. నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. ఒకవేళ మీరు ఫుల్ వీడియో అంటే ఈ డైలాగ్ కానీ మ్యూజిక్తో లిరిక్స్తో కూడా మీరు వీడియో చూడాలనుకుంటే టెలిగ్రామ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి అయితే ఖచ్చితంగా మీరు చూడండి, లైక్ చేయండి. అదేవిధంగా ఆ రెండింటిని ఫాలో చేయండి ఫస్ట్, ఓకేనా. మోర్ అప్డేట్స్ అన్నీ వాటిల్లో ఇస్తుంటాను కాబట్టి ఖచ్చితంగా ఫాలో చేయండి. అదేవిధంగా ఈ ప్లేస్లో అంటే ఈ ఇమేజెస్ ఉన్న ప్లేస్లో మీ ఫోటోని పెట్టుకొని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అని ఈ యొక్క వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూసుకొని మీ ఫోటోని పెట్టుకొని, సో లవ్ ఫెయిలియర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ ఫోటోని పెట్టుకొని ఎడిటింగ్ అయితే చేయండి భయ్యా. ఎక్సలెంట్గా అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకైతే స్టార్టింగ్లో అయితే డైలాగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ లిరిక్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా ఈజీగా ఒక లవ్ ఫెయిలియర్ చాలామంది అడిగారు అనమాట. కమెంట్లో చూసినట్లయితే చాలామంది బాయ్స్ లవ్ ఫెయిలియర్ వీడియో చేయమని. సో ఆల్రెడీ మీరు డెమో వీడియో చూసింటారు. మీ ఫొటోస్ని పెట్టుకొని ఎడిటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ యొక్క వీడియో అనమాట. స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి, ఎక్కడెక్కడ ఎఫెక్ట్ ఇస్తున్నాను మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో మనం స్టార్టింగ్ అయితే వచ్చేద్దాం. ఇక్కడ చాలా తక్కువ ఇమేజెస్ అనమాట. మీకు సాడ్గా ఉన్న ఇమేజెస్ అయితే ఒక 5 ఫోటోలు తీసి పెట్టుకోండి అనమాట, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్లో ఒక్కొక్కటి. సో స్టార్టింగ్లో మనమైతే ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయాలి. అందుకోసం ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాకి వెళ్ళండి. సో ఏ ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నా ఆ ఇమేజ్ అయితే యాడ్ చేయండి. నేనైతే ఈ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 3 dots అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత ఈ ఇమేజ్ అనేది కొంచెం సెంటర్ అయితే పెట్టుకుంటా, కొంచెం జూమ్ అయితే చేసుకుంటా, ఎందుకంటే మనకి డైలాగ్ అయితే వస్తుంది కాబట్టి ఫేస్ మీదకి రాకుండా మనం అయితే చూసుకోవాలన్నమాట. సో అదేవిధంగా ఈ డైలాగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఈ ఇమేజ్ అనేది ఎక్స్టెండ్ అయితే చేయండి. సో అదేవిధంగా మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళి ఒక్కొక్క ఇమేజ్ని నేనైతే యాడ్ అయితే చేస్తాను. ఒక 4 ఫోటోలే కాబట్టి సింపుల్గా నేనైతే యాడ్ చేస్తాను. సేమ్ ప్రాసెస్ అనమాట. 3 dots క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్కి ఈ విధంగా చేసుకోండి. చాలా ఎక్సలెంట్గా అయితే కనిపించడం జరుగుతుంది ఈ విధంగా. సో ఒక 5 ఫొటోసా, ఇంకొక ఫోటో అయితే యాడ్ చేయాలి, అది కూడా యాడ్ చేస్తాను. ఈ విధంగా మీరు మీ ఫోటోని యాడ్ చేసుకోండి. చాలా ఈజీ అనమాట. 1 2 3 4 5 ఇమేజెస్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఈ ఇమేజెస్ అన్నిటిని ఏం చేశారంటే సింపుల్గా ఇమేజెస్ కాదు, ఈ గ్రూప్స్ ఉన్నాయి కదా, డైలాగ్ గ్రూప్ అనేది పైకి అయితే తీసుకురండి. అదేవిధంగా ఇక్కడ లిరికల్ గ్రూప్ అయితే ఉంటుంది, దాన్ని కూడా హోల్డ్ చేసి పెట్టుకొని పైకి అయితే తీసుకురండి ఈ విధంగా. సో ఓవరాల్గా మనకైతే డైలాగ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ప్లస్ ఐకాన్ ఇచ్చేసి ఒక పిఎన్జీ ఫైల్ అయితే ఇస్తాను అనమాట. ఆ పిఎన్జీ ఫైల్ అనేది మీరు అయితే యాడ్ చేయాలి. అందుకోసం ప్లస్ ఐకాన్ ఇచ్చేసి మీడియాలోకి వెళ్ళి ఆ పిఎన్జీ ఫైల్ అయితే మీకు ఆల్ మెటీరియల్స్లో డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. సో దాన్ని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. నేను ఇప్పుడు యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. సో ఫ్రెండ్స్, ఇలాంటి పిఎన్జీ ఫైల్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట లింక్. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, లిరిక్స్ కిందికి అయితే తీసుకెళ్ళండి. ఈ లాస్ట్ వరకు యాడ్ చేసిన తర్వాత లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఈ లిరికల్ గ్రూప్ కిందకి అయితే ఇది తీసుకురండి. మనకి లిరిక్స్ అనేది దాని కింద అయితే ఉండాలన్నమాట. అది మనం కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పిఎన్జీ ఫైల్ని అయితే క్లిక్ చేసుకొని బ్లెండింగ్ ఓపెసిటీలోకి వెళ్ళి ఇక్కడ డార్క్ అని క్లిక్ చేసి మల్టీ అయితే చేయండి. మనకి ఫుల్గా బ్లాక్ అయితే రావడం జరుగుతుంది, చూడటానికి బాగుంటుంది అనమాట. ఓవరాల్గా మనం అయితే యాడ్ అయితే చేసాం.
అదేవిధంగా స్టార్టింగ్లో ఒక ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఓపోసిటీలోకి వెళ్ళి ఇక్కడ ఓపోసిటీ ఉంది కదా, దాన్ని ఒక 30లో అయితే పెట్టుకోండి. మీకు ఎంతలో కావాలో, అంటే బ్రైట్ ఎక్కువగా ఉంటే తగ్గించేసండి, తెలియనట్టు మనకైతే కనపడాలన్నమాట. ఆ విధంగా కనిపించేదాకా నేను పెట్టుకుంటున్నాను. ఒక 30 అయితే పెట్టుకుంటున్నాను, ఈ ఇమేజ్కి అయితే కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇప్పుడు గ్రూప్ డైలాగ్ గ్రూప్ ఉంది కదా, ఆ డైలాగ్ గ్రూప్ని క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి అన్గ్రూప్ అయితే చేసేయండి సింపుల్గా. సో చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్న ఒక డైలాగ్ అయితే మనకైతే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ ఎన్ని డైలాగ్స్ ఉన్నాయో సో ప్రతి ఒక్కదానికి ఈ హార్ట్ షేప్ కానీ ఈ డైలాగ్ అనేది ప్రతి ఒక్కదానికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. చాలా ఈజీ అనమాట, చూడటానికైతే చాలా ఫీల్ సాంగ్ అనమాట, బాగుంటుంది. మీ ఫోటోని పెట్టుకొని ఎడిటింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కదానికి యాడ్ అయితే చేయాలి. చూడండి నేను సింపుల్గా యాడ్ చేశాను అన్నిటికీ. ఇప్పుడు ఏం చేసింది అదేవిధంగా ఇక్కడ లిరికల్ గ్రూప్ ఉంది కదా, ఆ లిరికల్ గ్రూప్ని క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి అన్గ్రూప్ అయితే చేసేయండి. ఇది కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లిరికల్స్ అన్నిటికి కూడా ఈ ఎఫెక్ట్ అయితే ఇవ్వండి. ప్రతి ఒక్కదానికి ఇదే ఎఫెక్ట్, ప్రతి ఒక్క లిరికల్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. మనకి ఎఫెక్ట్ అనేది బాగుంటేనే మనకి లిరిక్స్కి తగ్గట్టు ఎఫెక్ట్, అంటే సాంగ్కి తగ్గట్టు లిరిక్స్ ఉంటాయి కదా, లిరిక్స్కి కూడా టెక్స్ట్ అనేది ఫాంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫాంట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దానికి తగ్గట్టు ఎఫెక్ట్ కూడా బాగుండాలన్నమాట. ఓవరాల్గా మనమైతే ఈ విధంగా పేస్ట్ అయితే చేసాం కదా, లిరిక్స్ అన్నిటికీ పేస్ట్ అయితే చేయండి. ఈ విధంగా నేను అన్నిటికీ అయితే చేస్తున్నాను, ఎందుకంటే సింపుల్ వీడియో ఎడిటింగ్ కాబట్టి అన్నిటికైతే యాడ్ చేశాను. ఇప్పుడు ఏం చేశారంటే సింపుల్గా మనకి ఇక్కడ ఇమేజెస్ అయితే ఈ ఇమేజ్ ఓపోసిటీ తగ్గించిన ఇమేజ్ డైలాగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఆ ఇమేజ్ని ఏం టచ్ చేయొద్దు. లాస్ట్న అంటే ఆ డైలాగ్ అయిపోయిన తర్వాత లిరిక్స్ అయితే స్టార్ట్ అవుతుంది, ఆ ఇమేజెస్ ఉంది కదా, ఆ ఇమేజ్కి కూడా ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. సింపుల్గా ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో అన్నిటికీ పేస్ట్ అయితే చేయండి. ఒక 4 అయితే ఉంటాయి అనుకుంటా, ఆ 4కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. చాలా అంటే చాలా సింపుల్, ఒక్క ఎఫెక్ట్తోనే చాలా అంటే చాలా ఎక్సలెంట్ లుక్ అయితే తీసుకొచ్చాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మనకి ఎక్కడ ఇమేజెస్ అయితే లిరిక్స్ అయితే స్టార్ట్ అవుతుందో అక్కడికి వచ్చి ఒక టెంప్లెట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. ఆల్ మెటీరియల్స్లోనే ఉంటుంది, పిఎన్జీ ఉన్న కాడనే ఆ టెంప్లెట్ అయితే యాడ్ చేయాలి. నేను ప్లస్ ఐకాన్ చేసి మీడియాలోకి వెళ్ళి ఆ టెంప్లెట్ ఎక్కడుందో యాడ్ చేసి మీకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్ ఇలాంటి ఒక వీడియో అయితే ఇస్తాను అనమాట, టెంప్లెట్ అనేది. ఆ టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు కరెక్ట్గా ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. సో ఒకవేళ రాకపోయినా కానీ ఆ వీడియో ఎండ్ వరకు ఈ సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటే మనకి అది వీడియో ఎండ్ వరకు అయితే వస్తుంది అనమాట. సింపుల్గా ఆ టెంప్లెట్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ ఓపోసిటీలోకి వెళ్ళి ఇక్కడ లైట్ని క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేయండి. ఆ ఫీల్ అనేది ఇంకో కొంచెం పీక్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఒక ఎఫెక్ట్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే షేర్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే మనకి వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే ఖచ్చితంగా 100% మీకు నచ్చిందనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా రాబోతున్నాయి. సో మీ కమెంట్లో మీరు ఏ వీడియో చేయాలో చెప్పండి. సో నేనైతే ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ, ఎందుకంటే చాలా కమెంట్స్ వస్తున్నాయి కాబట్టి వాటిలో నేను ఖచ్చితంగా మీ కమెంట్కి అయితే రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.